ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ నేత కుటుంబం మొత్తం హత్య. నేరస్తులను పట్టుకున్న పోలీసులకు బిగ్ షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెల 19వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున గద్దర్ పట్టణంలోని దాసర్ గల్లీలో నగర సభ ఉపాధ్యక్షురాలు బీజేపీ నాయకురాలు సునంద బకాలే కుమారుడు కార్తీక్ బకాలే తో పాటు వారి బంధువులు పరశురాం, ఆయన భార్య లక్ష్మి, కూతురు ఆకాంక్షలను దారుణంగా నరికి చంపిన కేసు దేశమంతటా తీవ్ర కలకలం సృష్టించింది. ఆ రోజు ఆ ఇంట్లో శుభకార్యం ఉండడంతో పరశురాం భార్య పిల్లలతో అక్కడకు వచ్చి బస చేయగా దుండగులు కత్తులతో వేటాడుతూ వారిని హతమార్చారు. అలాగే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన సామూహిక హత్యాకాండ భయాందోళనకు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేయగా నివ్వెరపోయే నిజాలు తెలిసాయి. ప్రకాష్ బాకలే భార్య సునంద, పెద్ద కొడుకు వినాయక్ బాకలే హత్యాకాండకు సూత్రధారి అని తెలిసింది. ప్రకాష్ దంపతులు చిన్న కొడుకు కార్తీక్లతో వినాయకులకు ఆస్తి గొడవలు ఏర్పడ్డాయి. తమకు తెలియకుండా ఆస్తులను అమ్మవద్దని వారు వినాయక్ను గతంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వినాయకే ఈ హత్యలకు చేయించాడని పోలీసులు ప్రకటించారు. అయితే సుఫారీగా 65 లక్షలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.